మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు అన్నారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దేవగుడిపల్లిలో ఏపీలో 3 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు సీఎం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు ఇంటి తాళాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో గృహప్రవేశాలను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2029 నాటికి ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వేరే వాళ్ళ ఇంటి పేరు చెప్పాలంటే మీకు నామోషిగా ఉంటుంది. 2029కి ప్రతి ఒక్కరూ మీ సొంత ఇంట్లో మీరుండేట్టుగా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే నా ఆశయం. ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ప్రారంభించింది 1984లో ఎవరు ప్రారంభించారని అడుగుతున్నా. ఎన్టీఆర్ ప్రారంభించాడు, తెలుగుదేశం ప్రారంభించింది. దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇళ్ళు నిర్మాణం చేయలేదు. అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలేసేవాళ్ళు. ఆ గుడిసెలు గాలి వస్తే ఎగిరిపోయేటివి, మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి. అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు. నా పేదవాళ్ళు ఉండవలసింది పూరింట్లో కాదు, వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా. ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ, ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం. దాంతోనే ఈరోజు మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల 2029కి పూర్తి చేసే బాధ్యత నాది. ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తే మళ్ళా ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు. అది నిరంతరం చేసే పని. అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం. 17 నెలలైంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి. నాకు అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు, 4వసారి ముఖ్యమంత్రి. నేను ఎప్పుడొచ్చినా పరిపాలనలో పట్టుంటుంది. భవిష్యత్తు ఆలోచించుకొని ఒక విజన్తో ముందుకు పోతాం. కానీ ఈసారి మాత్రం నాకు ఇప్పుడు కూడా అంతుపట్టడం లేదు, నాడి దొరకడం లేదు. అంత నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఆర్థికంగా దివాలా తీశాం, అప్పటికితే ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చాం.